ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇండియన్ కిచెన్. ఈరోజు నేను స్నాక్ రెసిపీ సగ్గుబియ్యం పునుగులు చేయబోతున్నాను. ఈ పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉండే ఈ పునుగులు ఇష్టపడని వాళ్ళు ఎవ్వరూ ఉండరు. మీరు కూడా ట్రై చేయండి. సగ్గుబియ్యం బోండా కోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని దీనిలో ఒక కప్పు సగ్గుబియ్యం, లావు సగ్గుబియ్యం తీసుకుందాము. ఇలా లావుగా ఉన్న సగ్గుబియ్యం అయితే బోండాలు మనకి బాగా వస్తాయి. చిన్న సగ్గుబియ్యం అయినా నైలాన్ సగ్గుబియ్యం అయినా మనకి చితికిపోతాయి కాబట్టి పెద్ద సగ్గుబియ్యం తీసుకుందాము. ఇప్పుడు ఈ సగ్గుబియ్యంలో ఒక కప్పు పెరుగు కూడా వేసుకొని బాగా కలుపుకుందాము. పెరుగు సగ్గుబియ్యం రెండు కలిపి ఇప్పుడు ఈ సగ్గుబియ్యంలో హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకొని ఇలా బాగా కలుపుకొని 4 నుంచి 5 గంటల సేపు వరకు మనం ఈ సగ్గుబియ్యం నానబెట్టుకుందాము. ఇలా సగ్గుబియ్యం 5 గంటల సేపు నానిన తర్వాత దీనిలో ఒక కప్పు బియ్యం పిండి, ఒక కప్పు కచ్చా పచ్చాగా తురిమిన ఉల్లిపాయలు, 2 పచ్చిమిర్చి, 1 టీ స్పూన్ జీలకర్ర, కొద్దిగా కొత్తిమీర తరుగు, ఒక 2 రెమ్మలు కరివేపాకు, అలానే 1 టీ స్పూన్ సాల్ట్ కూడా వేసుకొని కొద్దిగా వాటర్ పోసుకొని ఇలా పునుగుల పిండిలాగా కలుపుకుందాము. చూసారు కదా, ఇప్పుడు మనకి సగ్గుబియ్యం పునుగులు చేసుకోవడానికి పిండి రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపోయేటట్టుగా ఆయిల్ తీసుకుందాము. ఆయిల్ వేడెక్కిన తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న ఈ సగ్గుబియ్యం పిండిని కొద్ది కొద్దిగా తీసుకొని బోండాల్లాగా వేసుకుందాము. ఇలా బోండాలన్నీ వేసుకున్న తర్వాత క్రిస్పీగా అయ్యేంత వరకు బాగా ఫ్రై చేద్దాము. స్టవ్ మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఈ పునుగులు బాగా క్రిస్పీగా అయ్యేంత వరకు బాగా డీప్ ఫ్రై చేసుకుందాము. చూసారు కదా, ఈ పునుగులు బాగా క్రిస్పీగా గోల్డెన్ కలర్ కి వచ్చేసినాయి. ఇప్పుడు ఈ పునుగులు తీసుకొని మనం వేరే ప్లేట్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. అలానే మిగతా పిండి కూడా వేసుకుందాం బోండాలు. ఇలా పిండి మొత్తం వేసుకొని ఇవి కూడా బాగా క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకుందాము. చూసారు కదా, ఈ బోండాలు కూడా బాగా క్రిస్పీగా ఫ్రై అయినాయి. ఇప్పుడు ఇవి తీసి మనం ప్లేట్ లో వేసుకుందాము. చూసారు కదా, ఎంతో క్రిస్పీగా టేస్టీగా సగ్గుబియ్యం పునుగులు రెడీ అయిపోయినాయి. ఇవి ఈవినింగ్ స్నాక్స్ లాగా చేసి పెడితే పిల్లలు అందరూ చాలా ఇష్టంగా తింటారు. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.